కోల్కతా డాక్టర్ కేసులో సీబీఐకి మరో ముఖ్యమైన వీడియో దొరికింది. అది ఈ కేసులో బలమైన సాక్ష్యం కాబోతుంది. ఇప్పటివరకు ఈ కేసులో ఈ సాక్ష్యం పూర్తిగా మిస్ అయిపోయింది. ఎందుకంటే సందీప్ ఘోష్ తన ఫోన్లోంచి ఈ వీడియోని డిలీట్ చేసేశాడు. ఈ విషయం సందీప్ ఘోష్ తనకు తానుగా సీబీఐకి చెప్పడం జరిగింది. అవును, నిందితుడు సందీప్ ఘోష్ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఒక పెద్ద వార్త బయటకు రావడం జరిగింది. మరోవైపు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సాక్ష్యంతో నిందితుడు సందీప్ ఘోష్ ఈ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. సందీప్ ఘోష్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తన నేరాలు అన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. అతను ఆ రాత్రి ఆ ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు మరో కొత్త కథ చెప్పాడు. అది విని సీబీఐ టీం అవాక్కైపోయింది. ఇప్పుడు సీబీఐతో పాటు మొత్తం దేశానికి ఈ కేసు విషయంలో కొత్త సవాలు ఎదురవుతున్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒక్కొక్కటిగా అన్ని విషయాలను మెల్లిమెల్లిగా మొత్తం బయటపెట్టేశాడు. అవి ఆ ట్రైనీ డాక్టర్ ఫోన్ డైరీలో దాగిన రహస్యాలు కావచ్చు, లేదా సందీప్ ఘోష్ ఇంట్లో అలాగే ఆర్జికర్ హాస్పిటల్ బేస్మెంట్లో దాగిన ఎన్నో డాక్యుమెంట్లు, అక్కడ నిర్మించబడిన గదికి సంబంధించి. ఇప్పుడు ఈ విషయాలన్నిటితో పాటు మరో ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. నిందితుడు సందీప్ ఘోష్ని కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా సందీప్ ఘోష్ వెంటే ఊపిరి బిగబట్టి తిరుగుతున్నారు. ఆ ట్రైనీ డాక్టర్కి సంబంధించి ఒక్క సాక్ష్యం కూడా మిగలకూడదని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్ష్యాలు మాయం చేసే పని కోసం పోలీసులు సీబీఐ కన్నా ఒక అడుగు ముందు నడుస్తున్నారు. ఇంతేకాకుండా దేశంలోని పెద్ద పెద్ద లాయర్లను హైర్ చేశారు. ఈ కేసులో ఆ లాయర్ల సంఖ్య దాదాపు 22కు మించిపోయింది. వాళ్లందరినీ ఈ నిందితులను కాపాడడానికి, ఈ కేసుని అణిచివేయడానికి హైర్ చేయడం జరిగింది. ఈ కేసు ఎంత పెద్దగా మారిపోయిందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇప్పుడు సందీప్ ఘోష్ బయటపెట్టిన ఒక విషయం విన్న తర్వాత మీ కాళ్ల కింద నుంచి భూమి జారిపోతుంది. ఎందుకంటే నిందితుడు సందీప్ ఘోష్ ఆ ట్రైనీ డాక్టర్పై ఆగస్టు 8, 9 తేదీలో జరిగిన ఘటన కంటే ఒక రోజు ముందు ఆమె బండిని డ్యామేజ్ చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంతేకాదు, ఆ రాత్రి ఆ ట్రైనీ డాక్టర్తో సాయంత్రం 8 గంటలకు ఏ ట్రైనీ డాక్టర్లు కలిసి భోజనం చేశారో ఆ ట్రైనీ డాక్టర్ల స్టేట్మెంట్లు కూడా బయటకు వచ్చాయి. ఆ స్టేట్మెంట్లు విన్న తర్వాత సీబీఐ టీం ఇప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని బయటపెట్టింది. అయితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాక ఇప్పుడు నిందితుడు సందీప్ ఘోష్ ఏమన్నాడు, అసలు ఎందుకు సందీప్ ఘోష్ గవర్నమెంటు సాక్షిగా మారడానికి సిద్ధమవుతున్నాడు? నిందితుడు సందీప్ ఘోష్ తన నేరాలు ఒప్పుకోవడంతో పాటు సంజయ్ రాయ్ ఇంకా మరో వ్యక్తి గురించి కూడా అసలు నిజాలు బయటపెట్టాడు. ఆ వ్యక్తి ఈ పూర్తి ఘటనలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు అతని పేరు కూడా బయటపడింది. ఈ కేసు మరోసారి క్లిష్టంగా మారినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కో ముడి వీడుతున్న కొద్దీ ఈ మొత్తం ఘటన మరోలా కనిపిస్తుంది. ఆ రోజు జరిగిన ఘటన ఒకటి కాదు, 10ల సంఖ్యలో ప్రశ్నలు లేవనెత్తింది. అవి ఇప్పటివరకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ ఇచ్చిన స్టేట్మెంట్లతో పాటు ఆ ట్రైనీ డాక్టర్ డైరీ, ఆ ట్రైనీ డాక్టర్ ఫోన్, వాటితో పాటు ఆర్జికర్ కాలేజ్ బేస్మెంట్లో దాగి ఉన్న డాక్యుమెంట్లు ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ సమాధానాలు ఇచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం దొరుకుతుంది. ఒక్కో పాయింట్ చాలా ముఖ్యం కాబోతుంది. ఎందుకంటే ఒక్కో పాయింట్కి సంబంధించి పూర్తి కథ ఈ ఘటనలో ఏ విధంగా బయటపడింది, ఎందుకు బయటపడింది, ఈ ఘటనలో భాగమైన ప్రతి వ్యక్తి అత్యంత దారుణంగా చేసిన ఆ అఘాయిత్యం వెనుకున్న రహస్యమేంటి, ఒకవేళ అది జరిగినా ఏ స్థాయి వరకు జరిగింది, మీకు ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియో ద్వారా అర్థమవుతాయి. కానీ అంతకంటే ముందు మీరు కూడా ఆ ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలని కోరుకుంటే కామెంట్ బాక్స్లో వీ వాంట్ జస్టిస్ అని తప్పకుండా రాయండి. ఇంతేకాదు, ఆ ట్రైనీ డాక్టర్ ఆత్మశాంతి కోసం కామెంట్ బాక్స్లో ఓ దేవుడా, ఆ ట్రైనీ డాక్టర్ ఆత్మకు శాంతి కలిగేలా చూడండి అని రాయడం మర్చిపోకండి. దాంతోపాటే ఈ వీడియోని లైక్ చేయండి. దీనివల్ల ఆ దుర్మార్గులను కాపాడడానికి సిద్ధమైన వాళ్ల యొక్క, ఆ దుర్మార్గులకు శిక్ష పడకూడదనుకునే వాళ్ల యొక్క మనోబలాన్ని బ్రేక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ముందు ముందు వినబోయే విషయాలతో వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో మీకే తెలిసిపోతుంది. అలాగే ఆ నిందితులను కాపాడడానికి వాళ్లు ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో కూడా మీకు ఈరోజు ఈ వీడియో ముగిసేలోపు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ ట్రైనీ డాక్టర్పై ఆ రాత్రి జరిగిన అఘాయిత్యం ఆగస్టు 8 నుంచి 9 రాత్రికి సంబంధించి సంజయ్ రాయ్, సీబీఐ,
సందీప్ ఘోష్ ఇప్పటివరకు బయటపెట్టిన విషయాలను సందీప్ ఘోష్తో పాటు ఆ ప్రత్యక్ష సాక్షి పూర్తిగా తిరస్కరించారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన విషయాల ప్రకారం 4 గంటల 3 నిమిషాల తర్వాత ఈ మొత్తం ఘటన జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ప్రణాళిక ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 7 సాయంత్రం నుంచే తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయానికి సంబంధించి సందీప్ ఘోష్ అన్నీ వివరంగా చెప్పేశాడు. సందీప్ ఘోష్ చెప్పిన దాని ప్రకారం ఒకవేళ సీబీఐకి దొరికిన సాక్ష్యాలు, సీబీఐకి తెలిసిన విషయాలు నిజమనుకుంటే మీరు ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వండి. ఒకవేళ మీరు ఆ ట్రైనీ డాక్టర్ని చూసి ఉంటే ఆమె ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉందో మీకు తెలిసే ఉంటుంది. మరోవైపు సంజయ్ రాయ్ని చూస్తే బక్కపలిచిన శరీరం కనిపిస్తుంది. రిపోర్టులో వచ్చినట్టు 4 గంటల 3 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ ట్రైనీ డాక్టర్ చనిపోయింది. కానీ అలా జరిగే అవకాశం ఉందా? వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో అతనికి, అంటే సంజయ్ రాయ్కి ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. అసలు అది సాధ్యమేనా? సంజయ్ రాయ్ని ఆ ఘటన తర్వాత చూస్తే అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేదు. అంతేకాదు 4 గంటల 30 నిమిషాలకు అతను ఆ నేరం పూర్తి చేసి బయటకు వెళ్ళినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత అతను కింద ఉన్న ఒక హాల్లోకి వెళ్ళి అసలు ఏమీ జరగనట్టు ప్రశాంతంగా పడుకున్నాడు. పైగా తన అరెస్టు కోసం ఎదురు చూశాడు. అసలు ఇది సాధ్యమేనా? ఇంతటి ఘోరమైన నేరం చేసిన వ్యక్తి రండి నన్ను అరెస్టు చేయండి అంటూ నేరం చేసిన తర్వాత అక్కడే ఉండగలడా? అరెస్ట్ అయిన తర్వాత కూడా అతను కోర్టుకు వెళ్లగానే అవును, ఈ నేరం నేనే చేశాను, నాకు ఉరిశిక్ష వేయండి అంటూ తన నేరం ఒప్పుకున్నాడు. ఈ విషయాలన్నిటికీ సంబంధించి నిజం బయటపెట్టినప్పుడు సీబీఐ టీం షాక్ అయిపోయింది. నిజమే, అది ఎలా సాధ్యమవుతుంది అని సీబీఐ టీంకి కూడా అనిపించింది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సందీప్ ఘోష్ నిజాలు బయటపెట్టాడు. ఇప్పుడు మీరు అవి కూడా వినండి. సందీప్ ఘోష్ ఏమన్నాడంటే, ఆ ట్రైనీ డాక్టర్ గురించి మీకిప్పుడు తెలిసింది, కానీ నాకు ఆమె చాలా కాలంగా తెలుసు. ఇక ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఆ ట్రైనీ డాక్టర్కి ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న చీకటి వ్యాపారాల గురించి తెలిసిపోయింది. ఆ చీకటి వ్యాపారాలు మరేవో కావు, అవి ఆర్జికార్ మెడికల్ కాలేజీలో తీస్తున్న నీలి చిత్రాలు. అవును ఫ్రెండ్స్, మీరు సరిగ్గానే విన్నారు. ఆ కాలేజీకి సోనాగుచ్చి నుంచి అమ్మాయిలను తీసుకొస్తారు. వాళ్లతో వీడియో తీస్తారు. వీడియో తీసిన తర్వాత మార్ఫింగ్ ద్వారా అందులో ఎవరైనా హీరోయిన్ లేదా ఎవరైనా ట్రైనీ డాక్టర్ లేదా అప్పుడే మార్చురీకి వచ్చిన డెడ్ బాడీ ఫోటో యాడ్ చేసి వాటన్నిటితో కొత్త వీడియో తయారు చేసి అప్పుడు వాటిని అమ్మేవారు. దానివల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆర్జికార్ మెడికల్ కాలేజీకి వచ్చేవి. అంతేకాదు అక్కడ శరీర అవయవాలు తస్కరించేవారని కూడా తెలిసింది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరికాయి. ఇంతేకాదు సందీప్ ఘోష్ ఇంకా ఏం చెప్పాడంటే, వీటన్నిటి గురించి ఆ ట్రైనీ డాక్టర్కి తెలిసిపోయింది. పైగా ఆమె ఈ విషయాలు బయటపెట్టాలనుకుంది. అందుకే ఈ మొత్తం ఘటనని ఆగస్టు 7 రాత్రి నుంచి ప్రారంభించారు. అతను ఇంకా ఏం చెప్పాడంటే, ఆగస్టు 7 రాత్రికి ఒక రోజు ముందే ట్రైనీ డాక్టర్ ఎక్కడికి పారిపోకుండా ఉండాలని ఆమె బండిని డ్యామేజ్ చేశారు. అంతేకాదు ఆమె పూర్తిగా అలసిపోయి నిద్రపోవాలని ఆమెకు 36 గంటల డ్యూటీ వేశారు. తాళం లేని ఆ రూంలో ఆ ట్రైనీ డాక్టర్ ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఇంతేకాదు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవనే విషయం కూడా బయటకు వచ్చింది. కానీ అది నిజం కాదు. నిందితుడు సందీప్ ఘోష్ చెప్పిన దాని ప్రకారం మార్చిరీలో ఏ విధంగా అన్ని విషయాలు బయటకు వచ్చాయో, పోస్ట్ మార్టంలో ఏ విషయాలు చెప్పారో అవేవీ నిజం కావు. ఈ ఘటన జరిగిన చోట అంతకుముందు సీసీటీవీ కెమెరాలు ఉండేవి. కానీ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం వాటిని తీసేశారు. సీబీఐ టీం దగ్గరికి వెళ్లేసరికి సందీప్ ఘోష్ ఎందుకు అన్ని విషయాలు చెప్పేశాడని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. విషయం ఏమిటంటే, సందీప్ ఘోష్ని ఇప్పుడు సీబీఐ భయం, తన చావు భయం వెంటాడుతుంది. సందీప్ ఘోష్కి తన అంతం చాలా దగ్గరలో ఉందని అర్థమైపోయింది. దీనివల్ల అతని చివరి రోజులు ఉరిశిక్ష నిశ్చయమైనట్టు తెలుస్తుంది. అందుకే అతను ఈ శిక్ష నుండి బయటపడాలనుకున్నాడు. ఈ కారణంగానే భయం గుప్పెట్లో నిలబడి అతను తన ఒక్కో నేరాన్ని ఒప్పుకుంటున్నాడు. వాస్తవానికి నిందితుడు సందీప్ ఘోష్ ఆ రోజు జరిగిన ఘటన గురించి నోరు విప్పలేదు. కానీ ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షి ఒక్కో విషయాన్ని బయటపెట్టడంతో అతను ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పేశాడు. అతను ఏం చెప్పాడంటే, ఆ ఘటన సమయంలో వాళ్లు మొత్తం 7 మంది ఉన్నారు. అందులో నిందితుడు సంజయ్ రాయ్ లేడు.
తర్వాత అతన్ని అందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ మొత్తం ఘటనలో ముందు 7 ఉన్నారు. వారిలో సందీప్ ఘోష్ కూడా ఉన్నాడు. వాళ్ళందరూ అప్పటికే తాగి ఉన్నారు. ఆ మొత్తం ఘటనని వాళ్లు ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే పూర్తి చేశారు. సెమినార్ హాల్లో వేరే ఎవ్వరూ లేరని వాళ్లు అనుకున్నారు. కాని అక్కడ ఒక స్వీపర్ ఉన్నాడు. అతను అక్కడే పడుకుంటూ ఉండేవాడు. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. పైగా చీకటిగా ఉండటం వల్ల అతన్ని ఎవరూ చూడలేకపోయారు. ఆ ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటన గురించి మీరు ఇప్పటికీ చాలాసార్లు విన్నారు. కాని ఇప్పుడు ఆ నిందితులను కాపాడడానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో కూడా వినండి. నిందితులు సందీప్ ఘోష్, సంజయ్ రాయ్లు ఇన్వాల్వ్ అయిన ఈ కేసు ఎంత ముందుకు వెళ్లిపోయిందంటే ఇప్పుడిది రాజకీయంగా మారిపోయింది. ఈ కేసులో ఇంతకు ముందే రాజకీయం మొదలైంది. ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లకు కోల్కతా రాజకీయాలతో సంబంధం ఉందని తెలిసింది. ఇప్పుడు ఈ విషయం స్పష్టమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కోల్కతా ప్రభుత్వం ఈ విషయాన్ని చాలాసార్లు అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఈ కేసులో అత్యాచారం, హత్యకు సంబంధించి చాలా పెద్ద విషయాలను తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వాస్తవంగా వాళ్ళు నిందితులు కారా? వాళ్లని కాపాడడానికి దేశంలోని పెద్ద పెద్ద లాయర్లను రంగంలోకి దింపుతున్నారు. వాళ్ల ఫీజు కోట్లలో ఉంది. అసలు వాళ్ల ఫీజులు ఎవరు కడుతున్నారు? నిందితుడు సంజయ్ రాయ్కి అంత స్తోమత లేదు. ఇక నిందితుడు సందీప్ ఘోష్ ప్రస్తుతం సిబిఐ టీంకి దొరికిపోయాడు. మరి వాళ్లను ఎవరు హైర్ చేస్తున్నారు? పైగా వాళ్ల సంఖ్య 20కి దాటిపోయింది. ఒక్కొక్కరి ఫీజు కోట్లలో ఉందంటే 20 మంది లాయర్లకు వాళ్లలో కపిల్ సిబల్ కూడా ఉన్నాడు. మీలో చాలామంది అతని పేరు వినే ఉంటారు. కపిల్ సిబల్ని కూడా ఈ కేసులో వాదించడానికి పిలిపించారు. దేశంలో అందరికన్నా ఖరీదైన లాయర్ని ఎవరు హైర్ చేయగలుగుతారో మీరే ఆలోచించండి. పైగా వాళ్లు ఈ దుర్మార్గులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారంటే వాళ్లు ఎలాంటి వాళ్లై ఉంటారో ఊహించుకోండి. ఒక కారణం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్లు కూడా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, లేదా ఈ కేసుని ఎలాగైనా అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నమే ఇప్పుడు ఈ కేసు విషయంలో ముందుకు సాగుతుంది. మీకేమనిపిస్తుంది? సాక్ష్యాలను మాయం చేసి ఉంటారా? ఆ సెమినార్ హాల్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు విషయాలు బయటకు వస్తున్నాయి. సిబిఐ టీంకి సాక్ష్యాలు దొరకకూడదని కావాలనే ఆ హాల్లోని వస్తువులని ధ్వంసం చేశారని తెలుస్తోంది. దీని వెనక కుట్ర లేదంటారా? మీరే ఆలోచించి చెప్పండి. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన దుర్మార్గులు సాధారణ మనుషులై ఉంటారా? వాళ్లు సాధారణ మనుషులై ఉంటే వాళ్లకు ఇప్పటికే శిక్ష పడేది కాదా? కాని ఇప్పటివరకు వాళ్లకు శిక్ష పడలేదు. కాబట్టి వెంటనే వాళ్లకు శిక్ష పడాలి. సో ఫ్రెండ్స్, ఆ ట్రైనీ డాక్టర్ కేసులోని దోషులకు వీలైనంత తొందరగా ఉరిశిక్ష పడేందుకు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలా చేస్తే వాళ్లు కూడా ఆ ట్రైనీ డాక్టర్కి మద్దతుగా నిలుస్తారు. ఆ ట్రైనీ డాక్టర్కి తొందరగా న్యాయం జరగాలని కోరుకుందాం.